శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం 12 రాశుల వారికి ధనాకర్షణ యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ పరంపరలో ఇప్పుడు ధనురాశి వారికి ఎటువంటి యంత్రాన్ని తయారు చేసుకోవాలో వివరిస్తాను. భూజ్యపత్రం కానీ తెల్ల కాగితం కానీ తీసుకోండి. కొద్దిగా కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి నూరితే ఒక రసం వస్తుంది. ఆ రసం తోటి ఒక దానిమ్మ పుల్ల తీసుకుని ఈ రసంలో ముంచి ఈ భూజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఒక స్క్వేర్, ఒక చతురస్రాన్ని గీయండి. ఆ చతురస్రంలో నిలువుగా 2 గీతలు, అడ్డంగా 2 గీతలు గీయండి. మొత్తం 9 గడులు ఏర్పడతాయి. ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను నింపాలి. ఆ అంకెలు ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి. స్క్రీన్ మీద కూడా ఆ యంత్రం మీకు కనిపిస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ అంకెలు ఏమిటో తెలుసుకోండి. ఈ 9 గడులలో పై వరుసలో ఉన్న గడులలో మొదటి గడిలో 6, రెండవ గడిలో 7, మూడవ గడిలో 2, 6, 7, 2. అలాగే మధ్య వరుసలో మొదటి గడిలో 1, రెండవ గడిలో 5, మూడవ గడిలో 9, 1, 5, 9. ఇక అట్టడుగున ఉన్న గడులలో మొదటి గడిలో 8, రెండవ గడిలో 3, మూడవ గడిలో 4, 8, 3, 4. మొత్తం వరుస ఎలా ఉంటుంది? 6, 7, 2, 1, 5, 9, 8, 3, 4. ఈ విధంగా ఒక యంత్రాన్ని తయారు చేసుకోండి. ఎదురుగా ఒక పీట, దానిపై తెల్లని వస్త్రం, దానిపైన గుప్పెడు బియ్యం పోయండి కుప్పగా. దాని మీద యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రానికి పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం తీపి పదార్థం ఏదైనా సరే. ఆ తరువాత ఈ పంచోపచార పూజ చేసిన తరువాత ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామరపూసల మాలతో కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 11 మాలలు జపించండి. ఎన్ని మాలలు? 11 మాలలు జపించండి. ఓం శ్రీం పద్మిన్యై స్వాహ. ఓం శ్రీం పద్మిన్యై స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 11 మాలలు జపించాలి. ఆ తరువాత ఈ జపం పూర్తయిన తర్వాత ఈ భూజ్యపత్రం కానీ తెల్ల కాగితం కానీ దాన్ని రౌండ్గా చుట్టి ఒక తాయెత్తులో పెట్టి మీ మెడలో ధరించండి, లేదా మీ కుడి జబ్బకి ధరించండి. ఇలా చేయడం వల్ల ఒక ఏడాది కాలం, మీరు ఏ రోజు చేస్తే ఆ రోజు నుంచి ఒక ఏడాది కాలం ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. సమయానికి ధనం వెసులుబాటు అవుతుంది. సాంసారికమైన కష్టాలు క్రమంగా దూరం అవుతాయి. ఈ యంత్రం ఒక ఏడాది కాలం పనిచేస్తుంది. ఏడాది తర్వాత మళ్ళీ ఇదే యంత్రాన్ని మీరు తయారు చేసుకోవాలి. అయితే అప్పటి గ్రహస్థితులను అనుసరించి మంత్రం మారే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు అందించబోయే మంత్రాన్ని మీరు వినియోగించుకుని మళ్ళీ ఈ యంత్రాన్ని తయారు చేసుకుని ఇదే విధానంలో చేసుకుని మరొక సంవత్సర కాలం ఇలా ఈ విధానాన్ని ఏడాదికి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. అవసరంలో ఉన్న ధనురాశి వారందరూ ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. స్వస్తి.